కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ల దగ్గరికి వస్తుంది. పరిపాలన విషయంలో ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం ఎలా ఉన్నాయి? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? నేనే కదండి, ప్రజలందరూ కూడా బేష్ అంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా ప్రజల మనిషిగా గుర్తింపు పొందినవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పిలుపుని, ఆ మాటని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఎందుకంటే గతంలో అన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అయితేనేమి, రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడంలో అయితేనేమి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు, పేద, మధ్యతరగతి, ధనికులకు, అన్ని వర్గాల వారికి, రైతులైతేనేమి, పిల్లలైతేనేమి, ప్రతి మహిళకి కూడా ఈరోజు ప్రతి నిత్యావసర వస్తువుల్ని, వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, వికలాంగ పింఛన్లు అయితేనేమి, ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారే ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. అంతకన్నా సంక్షేమం ఇంకేం కావాలి? సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యంగా సూపర్ 6, సూపర్ 8 అన్నారు కదా, ఆ పథకాలు ఎంత వరకు బాగున్నాయి? గ్రౌండ్ రియాలిటీలు అసలు అందుతున్నాయో లేవో? మంచిగా కావాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది ప్రజల కోసం ప్రవేశపెట్టామండి. అవి ప్రజలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. వాటిని ప్రజలకు అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించారు. ఎందుకంటే చూస్తున్నాం, సంక్షేమ పథకాలు అంటే ఈరోజు ఒక గ్యాస్ బండ్ల పథకం అయితేనేమి, అలాగే స్త్రీలకు అందించేది అయితేనేమి, పిల్లలకు అందించేది అయితేనేమి, రైతు బంధు పథకాలు అయితేనేమి, ఇటువంటి ఏ పథకాలైనా కూడా ప్రతిదీ కూడా ప్రజల చెరువులో చేరి అలాగే గత 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం కూడా 90% హామీలు నెరవేర్చి ప్రజలకు అత్యంత చెరువులో ఉన్నారు.